చిరంజీవిని విమర్శించిన వాళ్ళెవరూ ఇండస్ట్రీలో లేరు, ఏదో ఒక విధంగా పాడైపోయారు. వివి వినాయక్ కీలక వ్యాఖ్యలు. ఇటీవల తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ప్రధానోత్సవం కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ పై కొందరు విమర్శలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డును అందుకున్న చిరు ఆంధ్రప్రదేశ్ లో కూడా నంది అవార్డులను పునరుద్ధరించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇండస్ట్రీకి ప్రోత్సాహకాలు అందించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు. చిరంజీవి వినయపూర్వకంగానే మాట్లాడినప్పటికీ ఓ వర్గం మాత్రం ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు. దీనిపై తాజాగా దర్శకుడు వివి వినాయక్ స్పందించారు. వివి వినాయక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చిరంజీవి గారి గురించి అలా మాట్లాడినప్పుడు నాకు చాలా బాధేస్తుంది. కానీ నేను ఏదైనా మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది. ఒకవేళ మేము ఎప్పుడైనా అలా మాట్లాడినా కూడా చిరంజీవి గారు మమ్మల్ని తిడతారు. అసలు ఆయన మాట్లాడిన దాంట్లో ఏమాత్రం తప్పు లేదు. ఒకప్పుడు నంది అవార్డులు చాలా రంగరంగ వైభవంగా జరిగేవి. ఉగాది రోజు పండుగ అంతా కూడా ఒకప్పుడు నంది అవార్డులు చాలా అంగరంగ వైభవంగా జరిగేవి. ఉగాది రోజున పండుగ అంతా కూడా అక్కడే ఉన్నట్టు ఉండేది. మొత్తం అందరూ టీవీల ముందే ఉండేవారు. ఒక పెద్ద సెలబ్రేషన్ జరిగేది అని అన్నారు. చిరంజీవి ఆయన కోసం అవార్డులు ఇవ్వమని కోరలేదని, అందరూ ఆనందపడతారనే ఉద్దేశంతోనే అలా అన్నారని వినాయక్ తెలిపారు. అది కూడా తప్పని అనడం సమంజసం కాదని పేర్కొన్నారు. చిరంజీవిని ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళంతా ఏదో ఒక రకంగా పాడైపోతారు. నాకు కొన్ని వందల ఉదాహరణలు తెలుసు. ఎవరికి వాళ్లే ఆలోచించుకోవాలి. దయచేసి అనవసరంగా ఒక మంచి వ్యక్తి మీద, ఒక మంచి మనిషి మీద విమర్శలు చేయకండి. దగ్గరగా ఉన్న నాలాంటి వాడికి తెలుసు ఆయన శక్తి. ఎప్పుడూ కూడా నిజాయితీ గల ఒక మంచి వ్యక్తిని ఒక మాట అంటే అది డెఫినెట్ గా ఏదో ఒక విధంగా వాళ్ళకే తగులుతుంది. ఆయన్ని కామెంట్ చేసిన వాళ్ళు ఎవరూ ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు, ఏదో ఒక రకంగా పాడైపోయారు అని వినాయక్ అన్నారు. అసలు చిరంజీవి స్టేటస్ ఏంటి? ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు అందరూ ఆయన ఫ్యాన్స్ అని చెప్పారు. గతంలో ఒక ప్రొడ్యూసర్ ఏదో కామెంట్ చేశాడని 2-3 వేల మంది అభిమానులు బస్సులు వేసుకుని ఈయన ఇంటికి వచ్చారు. చెప్పు తీసుకుని కొడతానని చిరంజీవి వాళ్ళందరినీ తిట్టారు. ఏంటి తమాషాలు వేస్తున్నారా, నన్నంటే మీకు బాధ ఏంటి అని వాళ్ళని వారించారు. ఆ రోజు వాళ్ళని హ్యాండిల్ చేయడం, ఫ్యాన్స్ అందరికీ నచ్చ చెప్పుకోవడం చాలా కష్టమైంది. ఆయన 4 మెట్లు దిగితే ఆయన తరపున ఉన్న వాళ్ళు ఇంకెన్ని చేయగలరు? ఆయనపై ఇలాంటి చెత్త కామెంట్స్ ఎందుకు? ఆయన కోసం ఏమన్నా అడిగారా? ఇండస్ట్రీ కోసం అడిగారు. ఏం మాట్లాడినా విమర్శిస్తారు. ఎవరు ఏం మాట్లాడకూడదా అంటూ వినాయక్ తీవ్రంగా స్పందించారు. నంది అవార్డుల గురించి చిరంజీవి చెప్పింది అందరి అభిప్రాయం. నిజంగానే చక్కగా అవార్డులు ఇస్తే గవర్నమెంట్ కి పేరు వస్తుంది, అంతే కదా. ఆయన ఎవరి పేరు తీసి ఏమీ అనలేదు. అసలు రాజకీయాలకు ఆయనకి సంబంధం లేదు. ప్రభుత్వానికి ఆయనకి సంబంధం లేకపోయినా అల్లూరు సీతారామరాజుకు సంబంధించిన ఓ కార్యక్రమం జరుగుతుంటే చిరంజీవిని ఇన్వైట్ చేశారు. ఆ సమయంలో స్టేజ్ మీద ప్రధాని మోడీ గారు లేచి మరీ చిరంజీవి గారిని కలిశారు. తెలుగువాడిగా ఆయనకి గౌరవం ఇచ్చారు. బయటంతా ఇలా చిరంజీవిని కీర్తిస్తుంటే సినీ ఇండస్ట్రీలో మనం నెత్తిన పెట్టుకోవాల్సింది పోయి మనమే కామెంట్ చేస్తే ఏంటండి ఈ దరిద్రం అని వివి వినాయక్ అన్నారు.